డిస్ట్రిబ్యూట్ చేసుకుని వెళ్ళిపోతాం. మనం 5 వరకు ఇక్కడే ఉంటాం కదా. మనం 5 వరకు ఇక్కడే ఉంటాం. 5 అయితే ఇదంతా ఎలా తీసుకెళ్తాం సార్? తీసుకెళ్ళిపోండి. అజయ్ నువ్వు కూడా వచ్చాయి. ఏ స్థాయికి వెళ్ళినా కానీ నన్ను మర్చిపోనండి. ఒక్కొక్కరు మర్చిపోతారు. మన శ్యామ్ కూడా బాగా రిసీవ్ 10:30 కల్లా రైల్వే స్టేషన్కి వచ్చాడు శ్యామ్. అదే ఇంతకు ఆయన కార్తీ ఏం మాట్లాడుతున్నారంటే రేర్ స్పీసీస్ अच्छा अच्छा रे
కొత్తదండి మన దగ్గర మీకు కాకపోతే ఖరాబ్ ఏ బబుల్స్ ప్యాకింగ్ సరే నాకు అర్థం కాలేదమ్మా సరేలే చెప్పు ఆర్కో చెప్పు చెప్పు ఆర్కో చెప్పు చెప్పు వస్తాను Sure. Girls not all. Hey, boys, sit down. Hey, అదొకే అంటే వీళ్ళు వెళ్ళిపోతాను ఎందుకు ఎక్కడ
టీచర్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక కిట్ ఇవ్వండి. ఆ కిట్లో చక్కగా మీకు బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్, పెన్ను, పప్పు, బాబు ఎవరు అలా చేస్తారని ఇంటికి ఈవినింగ్ అవుతుంది. మొత్తం సీసీ కెమెరాలు ఫీడ్ అవుతుంది. చక్కగా యూనిఫామ్గా రావాలంటే కాము కూర్చున్నారు చక్కగా. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కిట్ ఇవ్వండి. రెసిడెన్స్ కాలేజ్ త్వరగా రండి అమ్మా. కమ్ ఫాస్ట్ ప్లీజ్. మాస్టారు ప్లీజ్ రిక్వెస్ట్, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క కిట్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు భవిష్యత్తులో ఎంతమంది మాస్టారు గమనించండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ ఇవ్వండి. చెయ్యండి మన కోసమే.
ఏంటది? లాస్ట్ లైన్లో కూర్చుంది వివేకానంద వాళ్ళు. విపరీతాన్ని గొడవ చేస్తున్నారు అక్కడ. మాస్టర్ ఖాళీ లేకపోతే షెడ్లు కూర్చోబెట్టండి. అక్కడ చేస్తున్నాయి కదా. గోపి గారు చూడాలి, అక్కడ కిట్లు పంపిణీ అయిపోతే స్టార్ట్ అయిపోతాయి. లాస్ట్ స్టూడెంట్స్ ఇప్పుడు గ్యాంగ్ స్టూడెంట్స్ ఇట్లా లేదు. త్వరగా చూడండి. రమేష్ గారు బాబు డిసిప్లిన్. ఎవరి కిట్లో వాళ్ళు ఉపయోగించుకోండి. ఎందుకు లాస్ట్ రోజు కిట్స్ వచ్చినాయి ఒకసారి చెప్పండి మేస్టర్. అక్కడ ఉన్నాడు నేను పోనీ ఏదైనా కాలేజీలో అయితే నేను చెబుతాను అంటే మీరు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కాదు
నివృత్తిరావు గారు. Without any further delay, I request all the dignitaries to please join for the live.
రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ నివృత్ రావు గారు అండ్ పాస్ట్ చైర్మన్ అక్కెనాయుడు గారు అండ్ సీనియర్ మోస్ట్ మెంబర్ టిఎస్ రామ్మోహన్ గారు అండ్ enter into the CA. So after foundation, after intermediate, you need to face 3 levels, that is foundation, CA intermediate and CA final. First level CA foundation, second level is CA intermediate and third level is CA final. So what are the పాసింగ్ కేటగిరీ? సో మీ అందరికీ 8th 9th 10th ఇలాగా మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి పాస్ మార్క్ ఎంతమ్మా? 35. సో అలాగే సిఏ ఫౌండేషన్లో 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ ప్రతి పేపర్కి పాసింగ్ మార్క్ వచ్చేప్పటికి 40 మార్క్స్ రావాలి. ఎంతమ్మా? 40 మార్క్స్. సో ఇలా ఒక్కొక్క పేపర్ 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతామా సార్ అంటే కాదమ్మా. 40 మార్క్స్తో పాటు మీకు 4 సబ్జెక్ట్స్ అన్నా కదా, ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్కి ఉంటుంది. సో 4 సబ్జెక్ట్స్ ఎన్ని మార్క్స్కి ఉన్నట్టు? 400 మార్క్స్. 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి మ్యాండేటరీగా. అంటే ప్రతి సబ్జెక్ట్ 40 రావాలి. ఓవరాల్గా 4 సబ్జెక్ట్స్ కలిపి 50% అంటే 200 మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి? 200 మార్క్స్ రావాలి. సో ఇలా సిఏ ఫౌండేషన్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి, మార్క్స్ అనేవి రావాలి. సో మీరు కష్టపడితే సిఏ ఫౌండేషన్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటమ్మా? సిఏ ఇంటర్మీడియట్. సెకండ్ లెవెల్ ఏంటిది? సిఏ ఇంటర్మీడియట్. సిఏ ఇంటర్మీడియట్లో మీరేం చేస్తారంటే 6 పేపర్స్ ఉంటాయి. సో అన్నీ రాయటం ఒకేసారి కష్టం కదా. సో 2 గ్రూప్స్గా విడదీస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2. ఎన్ని గ్రూప్స్ అమ్మా? 2 గ్రూప్స్. సో గ్రూప్ 1లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ 3 సబ్జెక్ట్స్ సో దీనికి సిఏ చదవడానికి ఎంత కాస్ట్ అవుతుంది సార్ మనకి? ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదమ్మా, ఈ సెటప్ బై ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. సో గవర్నమెంట్. సో ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ పట్టిద్ది? సో టోటల్ కాస్ట్ వచ్చినప్పటికీ మీరు సిఏ ఫౌండేషన్ నుంచి సిఏ ఫైనల్ దాకా 4.5 years కోర్స్ ఇది. సో దీంట్లో మీకు అయ్యే కాస్ట్ 77,000. మీరు వేరే ఏ కోర్స్ చూసుకున్నా ఇంత తక్కువ కాస్ట్తో కంప్లీట్ చేయలేరు. సో ఎంత కాస్ట్ అమ్మా? ఓకే. సో సిఏ ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసినంత మాత్రాన మీరు క్వాలిఫై అయిపోయినట్ట కాదు. మీరు ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్స్ సీనియర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో వాళ్ళ లాంటి ఆఫీసెస్లో మీరు వెళ్ళి వర్క్ చేయాలి. 2 years అనేది ఆర్టికల్షిప్ అనేది చేయాలి. సో 2 years ఆర్టికల్షిప్ అనేది ఫ్రీగా చేస్తారా మీరు? లేదుగా. సో స్టైఫండ్ తీసుకుంటారుగా. ఆ స్టైఫండ్ అనేది మినిమం ఐసీఐ కేటగిరీ, మా ఇన్స్టిట్యూట్ పెట్టిన కేటగిరీ ఏంటంటే మినిమం 4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇయర్కి పెరిగిద్ది. సో మినిమం 4,000తో స్టార్ట్ చేసుకుంటే 2 yearsకి మీకు 96,000 వస్తుంది ఇన్కమ్ అనేది. సో మీకు అయ్యే కాస్ట్ ఎంత అవుతుంది? 77,000 అన్నా కదా, మీకు వచ్చే ఇన్కమ్ 96,000. సో మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలా? మీరంతా మీరే ఎర్న్ చేసుకొని చదువుకోవచ్చుగా సిఏ కోర్స్ అనేది. మీ పేరెంట్స్ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అవసరం లేదు కదా. సో మీరు చదువుకోగలుగుతారు కదా ఇలా అయితే. సో ఇదొక్కటే కాదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ ఒకవేళ ఇది కూడా కాస్ట్ కట్టలేమనుకుంటే మీకు పర్సన్ పర్ మంత్ 1,500 రూపీస్ ఇస్తుంది బ్యాక్వర్డ్ కింద ఉంటే. సో అలానే మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు.
సరే సార్ మీరు ఎన్ని చెప్పారు మేము అన్నీ యూజ్ చేసుకుంటాం, క్వాలిఫై అవుతాం, సిఏ ఫైనల్ కూడా రాస్తాం. సో సిఏ ఫైనల్లో మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కోసం అని ఆ లెవెల్లో ఉండాలని మనకి ఒక పేపర్ 6 సబ్జెక్ట్స్లో మీరు ఒకటి చూసి రాయాలి. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటారు. సో ఇది ఇప్పుడు దాకా మీరు ఉండకపోవచ్చు. మెటీరియల్స్ అనేవి మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళి ఓపెన్ బుక్ ఎగ్జామ్ మీరు ఓపెన్గా చూసి రాయాలి ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్కి. సో ఇలాంటిది ఎప్పుడైనా విన్నారా? సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి 6 పేపర్స్లో ఒక పేపర్ చూసి రాయాలి, 5 పేపర్స్ అనేవి మీరు చూడకుండా రాయాలి. క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు వచ్చే అసలు ఆపర్చునిటీస్ ఏంటి సిఏలో కంటే, ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఐదర్ జాబ్ ఉంటుంది. జాబ్ ఉంటే మీకు 6 డిజిట్ శాలరీతో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్. లేదు జాబ్ ఇష్టం లేదు సార్ మేము చేయం జాబ్ అంటే మీకు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు ఓన్గా. మీ ఫర్మ్ మీరు ఓన్గా ప్రాక్టీస్ సెటప్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. లేదు సార్ మాకు అది కూడా ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎంతమందికి బోట్ ఇయర్ ఫోన్స్ తెలుసు? బోట్ కంపెనీ ఇయర్ ఫోన్స్ అందరికీ తెలుసా? సో దాని కో-ఫౌండర్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ అమన్ గుప్తా గారు. సో ఇలాగా మీరు సిఏ కనుక చేయగలిగితే మీకు బిజినెస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఎలా మనం ఫండింగ్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ప్రాఫిట్స్లోకి తేవాలి, ఇవన్నీ కూడా మనకి సిఏ కోర్సులో మీరు ఆర్టికల్షిప్ టైంలో నేర్చుకుంటారు. సో ఇవన్నీ కూడా జరిగింది. అలానే సరే ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనకి పాలిటిక్స్ మనకి సురేష్ ప్రభు గారు ఎవరికి తెలుసు, ఫినాన్స్ మినిస్టర్. సో వాళ్ళు కూడా చార్టెడ్ అకౌంటెంట్ చేసి ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళారు ఎప్పుడైనా కానీ. సో సిఏ అనేది చాలా ఈజీ, చాలా టఫ్ కోర్స్ అంటారు. కానీ మనం ఎప్పుడైతే మనం 100% ఎఫర్ట్ పెడతామో సో ఈజీగా క్లియర్ చేయొచ్చు. మేము క్లియర్ చేసాం. అలానే మీకు ఇంకొకటి, ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పినప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తే చాలా బాగుంటుంది. సో అలా ఒక ఎగ్జాంపుల్ మీ ముందే ఉంది. ఇక్కడ మైలవరం బిడ్డ, సో ఇక్కడ స్టూడెంట్గా చదువుకొని తెలుగు మీడియం చదువుకొని నెక్స్ట్ సిఏ క్వాలిఫై అయ్యి అక్కడ ఇయర్లీ మినిమం 1 crore సంపాదించే మనిషి ఇక్కడ ఉన్నారు మనకి, అక్కే నాయుడు గారు. మీకు ఆయన ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు టాప్ 10లో ఒక పర్సన్గా ఉన్నారు మనకి. సో హీఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు అచీవ్ ఫర్దర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Ajay. Thank you for your opening remarks and taking the students to outline of the CA course. And sir, 7 schools నుంచి పార్టిసిపేషన్ ఉంది సార్. ప్రతి స్కూల్కి సంబంధించిన కోఆర్డినేటర్స్ కొంచెం స్టూడెంట్స్ని కొంచెం సైలెంట్గా ఉంచితే మన ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరికీ కూడా యూటిలైజ్. రిక్వెస్ట్ ఎవ్రీ కోఆర్డినేటర్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు, ఆప్సా డెమోక్రటిక్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్. ఇంత మంచి ప్రోగ్రామ్ని మైలవరం ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. అత్యంత ఆప్తులు మైలవరం గ్రామంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారు మరియు ఇంకా చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద. వారికి పేరు పేరున నమస్కారాలండి. మైలవరంలో ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల మా స్కూల్ నుంచే 4-5 సిఏ కోర్స్ చదువుతూ ఉన్నారు సార్. ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఏరియాకి చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే గుర్తొచ్చేది నాయుడు గారు, మురళి గారు. మైలవరం మండలంలో చిన్న గ్రామం పొందుగోడు గ్రామం. ఆ ఒక్క గ్రామంలోనే 7 ఎంత గొప్ప విషయం చూడండి. మరి నాయుడు గారు ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంత కష్టపడి చదవాలో గమనించండి. తల్లిదండ్రులు అవకాశాలు అందరికీ సమానంగానే ఇస్తూ ఉన్నారు. ఇవాళ విసిలేస్తూ ఉన్నారు. విసిలి వేసే టైం ముందుంది. మనం కష్టపడి చదివి పైకి వస్తే మనం స్టేజ్ ఎక్కితే విసిలేసే వాళ్ళు అనుమానాలు ఉంటారు. అది గొప్ప. మనం వదిలేసుకుంటే గొప్ప కాదు. మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలి అని అంటే మరి నువ్వు ఒక నిరుద్యోగి లాగా, ఒక నాయుడు గారి లాగా, ఒక ఈ చార్టెడ్ అకౌంటెంట్ ప్రెసిడెంట్ గారు జయంత్ గారి లాగా
రామ్మోహన్ గారి లాగా ఉండాలి అంటే కష్టపడి చదువుకోవాలి. మీరు ఒకటి డిసైడ్ అవ్వాలమ్మా. మీకు 600కి 500 మార్కులు కావాలా, 200 కావాలా? 600కి 600 కావాలి. ఓకే, ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చదువుకోవాలి. అల్లరి చేయొద్దు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మినిమం 4 lakhs ఖర్చు అయింది. ఇది ప్రోగ్రామ్ మన కోసం పెట్టిందే. 600కి 600 మార్కులు మనకు కావాలి, కానీ చదవడానికి అంత ఆసక్తి చూపించాం. ఎట్లా మరి చెప్పండి? డిగ్రీ స్టూడెంట్స్ అల్లరి చేస్తారు, మీరేంటి 10th class బిలో స్టూడెంట్స్ అల్లరి చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు. అది నేను వీళ్ళందరూ ప్రామిస్ చేశాను, మా ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ అంటే చాలా డిసిప్లిన్గా ఉంటారండి, మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటారో ఈరోజు చూస్తారు కదా అని నేను మాట ఇచ్చా. ఒకే ఒక విషయం చేసి కష్టపడి చదువుకుంటారో వాళ్ళు మిగతా 8 years హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తారో చదవకుండా వాళ్ళు మిగతా 8 years మొత్తం చాలా కష్టపడాల్సి వస్తుంది మాకులాగా. అది కావాలా, లేకపోతే ఈ వేదిక మీద ఉన్నటువంటి సిఎల్ లైఫ్ కావాలో డిసైడ్ అవ్వండి. కనీసం మన కన్న తల్లిదండ్రుల కళలు నెరవేర్చడానికైనా దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ అనండాలి. Call upon Suresh Garu to please address the gathering. Good afternoon to all. మరి ఈరోజు సైలెన్స్ ప్లీజ్, లిజన్, డోంట్ మేక్ నాయిస్. ఆల్రెడీ శ్రీనివాస్ సార్ said, లిజన్. ఈరోజు మరి మీ అందరికీ సిఏ సదస్సు మీద అవగాహన కల్పించుకోవడం కోసం ఆ కోర్సు ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి మన మైలవరం ప్రాంతంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం విజయవాడ సిఏ అకాడమీ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, మరి మా స్కూల్స్లో కూడా ఇక్కడ మాకు ఎక్కువగా కూడా సార్ రూరల్ నుంచి వస్తున్నారు పిల్లలు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి బ్యాచ్లో కూడా 10th class పిల్లలు అవుట్ గోయింగ్ 80 to 100 ఉన్నారండి. 80 to 100లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 4 to 5 స్టూడెంట్స్ రీసెంట్గా లాస్ట్ 10 years నుంచి సిఏ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది గ్రాడ్యువల్గా మన ప్రాంతంలో కూడా ఒక అవేర్నెస్ ఉంటే ఇంకా ఎక్కువ మంది పెంచుకోవడానికి మీ అందరికీ అవకాశం ఉండే ఉద్దేశంతో మరి సార్ వాళ్ళు ఇక్కడ మన ముందు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు అజయ్ చౌదరి గారు చెప్పుకున్నారు ఇంట్రడక్షన్లో. అక్కినాయుడు గారు ఇక్కడ ఉన్న సిఏ గారు మరి పొందుగల గ్రామానికి చెందినవారు అన్నారు. సారు నాది కూడా పొందుగల గ్రామమే. నేను కూడా డిగ్రీ చదువుకునే రోజుల్లో మేమిద్దరం కూడా ఒకే రూమ్లో ఉండి చదువుకునే రోజులు ఉన్నాయి. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు వాళ్ళు చార్టెడ్ అకౌంట్ కోర్స్ అవుతున్నారండి. రాత్రంతా కష్టపడి చదివేవాళ్ళు. రాత్రంతా ఎన్నో రాత్రులు, ఒక రాత్రి కాదు. మేము ప్రత్యక్షంగా చూసినామండి. ఎందుకంటే మేము కూడా వాళ్ళతో పాటు గడుపు చదువుకునే రోజుల్లో మరి వాళ్ళతో ఉన్నాం. మేము రూమ్లో మేమందరం కలిసి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. చాలా కష్టపడ్డారు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి. 92, 95 రేంజ్లోనే మరి వాళ్ళు అంత కష్టపడి బట్టే ఈరోజు ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. మరి మీ అందరికి కూడా అలా ఒక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశయంతో మీ అందరికి కూడా ఆ కోర్సు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సిఏ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలుస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 2022 సార్ 2022 ఇదే టైంలో ఒక వ్యక్తి ఒక కలగన్నాడు. ఒక్క నిమిషం నాన్న,
అప్పుడు కూడా 2000 మంది స్టూడెంట్స్తో ఇంత మెగా కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ చేస్తే 2000 మంది చేస్తే 2000 మంది వచ్చి సీఏలో జాయిన్ అయిపోతారని కాదు, వేరే ఇంపాక్ట్ అయితే ఉంటుందని కాదు, కానీ 2000 మందిలో అట్లీస్ట్ 10% కన్వర్షన్ జరిగినా లేదా 5% కన్వర్షన్ జరిగినా 1% కన్వర్షన్ జరిగినా కూడా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలతో పాటు వాళ్ళ కుటుంబ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మహోన్నతమైన కార్యక్రమాన్ని తన మీద వేసుకుని ఆ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సికాసా చైర్మన్ కింద నుండి మళ్ళా చైర్మన్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు చేసిన కార్యక్రమాన్ని ఈసారి 2000 కాదు 2000 కన్నా ఎక్కువ మందితో చేసి ఎంతోమంది జీవితాలలో మళ్ళా వెలుగు నింపాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించి, ఆయన సంకల్ప బలం ఎంత గొప్పది అంటే ఉదయం చూస్తే పెద్ద వానే పడింది. ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అని ఒక సందేహం ఉన్న పరిస్థితులు కూడా మన సంకల్పం ఎంత గొప్పది అని చెప్పడానికి, భగవంతుడు ఎప్పుడు మనతో తోడు ఉంటాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ వ్యక్తి కన్నా సంకల్పం ఎంత గొప్పది అని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనం ఏది ఉండదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, చైర్మన్ ఆఫ్ విజయవాడ ఐసీఏ విజయవాడ బ్రాంచ్ సిఏ లక్ష్మీకృష్ణ జయంతి గారు. ఐ రిక్వెస్ట్ సార్ టు ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ ద మెంబర్స్. Respected chief guest of the program, Nivrutt Rao garu, our beloved brother, past chairman of the branch, Akkaya Naidu garu, our senior member, out of his love, he came to this program, our T.S. Rammohan Rao garu, my secretary, Veera Pavan, and my chairman, Sikasa, Ajay Chaudhary, Vivekananda School, Srinivas garu, Suresh garu, Gautam School, Suresh garu. So other dignitaries of the dais, I welcome all of you to this Super Mega Career Counseling Program 2026. సరిపోయిందా? ఇంకా కావాలా? బాబులు పాపలు కావాలా? ఇంకా ఇస్తా, అన్నీ ఇస్తా. ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం, 4 ఏళ్ల క్రితం ఇలాంటి ప్రోగ్రాం చేశాం. అప్పుడు ఒక కారణం బయటకు వచ్చింది, వై మైలవరం. మాకు ఇలాంటి ప్రోగ్రాం చేయమని నందిగామ జగ్గేపేట నుంచి ఇన్విటేషన్ వచ్చింది, నూజివీడ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, గన్నవరం చుట్టుపక్కల చేయండి సార్ మా పిల్లలకు ఉపయోగపడుతుంది వచ్చింది ఇన్విటేషన్. మరి ఇదే 5 లక్షలు 4 లక్షలు అక్కడ ఖర్చు పెట్టుకుని మా బ్రాంచ్ నుంచి మేము కార్యక్రమం అక్కడ చేయొచ్చు. కానీ వై మైలవరం, మళ్ళీ అక్కడికే వచ్చా. ఎందుకు మైలవరంకి వచ్చాం? వన్ అండ్ ఓన్లీ ఫ్యాక్టర్, అక్కయ్య నాయుడు గారు, who hails from మైలవరం పొందుగల గ్రామం, he pulled us to come over to మైలవరం and do this massive program. Give a round of applause for అక్కయ్య నాయుడు గారు. సరిపోలా? అది ఇప్పుడు చాలు, కొద్దిగా 2 మినిట్స్ మళ్ళీ ఇస్తాలే ఫినిషింగ్లో. 2 మినిట్స్ ఆగండి. సిఏ కోర్స్ అండి, చాలా కష్టం అండి. చదవటం కష్టం, పాస్ అవటం ఇంకా కష్టం. కానీ చిన్న ఫార్ములాస్ ఉన్నాయి, సిఏ దాకా కూడా అక్కర్లా. ఇప్పుడు కూడా మీరు పాటిస్తే చక్కగా చదువుకోవచ్చు. జూన్ జూలైలో కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత మీరు కాలేజీలకి స్కూల్కి వెళ్తూ ఉంటారు. మీ పైన బొట్ట ఉంటుంది, మీ మాస్టర్ గారి నెత్తి మీద కూడా బొట్ట ఉంటుంది. ప్రతిరోజు ఆయన బొట్టలోంచి యాపిల్కాయ తీసి మీ బొట్టలో వేస్తూ ఉంటాడు. రోజుకు 2 యాపిల్ అంటే ఏంటి? చాప్టర్ బై చాప్టర్, సిలబస్ బై సిలబస్ కవర్ చేసి మీ బొట్టలో వేస్తూ ఉంటాడు. ఏ రోజు యాపిల్కాయ పైనుంచి బొట్టలో తీసుకుని తిని హరాయించుకొని నాలెడ్జ్ పెంపొందించుకుంటే డెఫినెట్గా మీరు బాగా చదువుకుంటారు. అంటే ఎప్పటి సిలబస్ అప్పుడు చదవాలి. చదవకుండా ఉంటే ఏమవుతుంది? ఆయన రోజు వేసి యాపిల్ వేస్తూ ఉంటాడు, ఆయన బుట్ట ఖాళీ అవుద్ది, మీ బుట్ట నిండిపోతుంది. బుట్ట నిండి మొయ్యలేక మీరు కింద పడిపోతారు. సార్ మేమెప్పుడు రీల్స్ చూసుకుంటున్నాను సార్, క్రికెట్ చూసుకుంటున్నాను సార్, సినిమా, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను బుట్ట నెత్తి మీదే ఉండాలి, రోజు యాపిల్ నెత్తి మీద బుట్టలో పడాలి, ఆ బుట్టలోంచి యాపిల్ తీసుకుని మీరు తినాలి, నాలెడ్జ్ అనే స్ట్రెంగ్త్ మీకు రావాలి.
ఇది కనుక ఎవరైతే ఎలాగైతే పార్టిసిపేట్ చేసుకుంటూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళు తప్పకుండా మెరిటోరియస్గా బయటకు వస్తారు. అలాగే ఇంకొక నానుడు ఉంది, వింటున్నారా? ఊరికి ఏదో చెప్తున్నాడు, ఈయన ఇందాక బాగా నవ్విచ్చాడు అరిపించారు, ఇప్పుడు ఏం వినట్లేదా? ఇదేనండి సార్, బాగా ఇంటెలిజెంట్ పీపులే సీఏ పాస్ అవుతారు సార్. అసలు వాళ్ళు పెట్టి పుట్టాలి సార్ సీఏ పాస్ అవ్వాలంటే, లేదంటే కాదంట సార్, చదవడమే కష్టం. కాదు, నేను ఏకీభవించను. నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని. సీఏ పాస్ అవ్వాలంటే ఇంటెలిజెన్స్ అక్కల్లా, ఇండస్ట్రీ సరిపోతుంది. అంటే మీ నడు నిఠారుగా వంకండా నిఠారుగా అలా పెట్టి 12 గంటలు చదివితే ఈజీగా పాస్ అవుతాం. క్లవర్ అక్కర్లా, మాకు ఇంటెలిజెన్స్ బాగా తెలియగలరండి, అవేం అక్కర్లా. మీకు కూర్చుని ఇందాక నేను చెప్పినట్టు నడువు నిటారుగా పెట్టి ఉంటే సీఏ ఫైనల్ పాస్ అయిపోతారు, సీఏ ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి ఏదన్నా విషెస్గా మీకు జోపలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టండి. అలాగే మీరు కన్సిస్టెన్సీ అనేది మీకు ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఏంటండి? రెగ్యులర్గా చదవటం, ఎప్పుడప్పుడు రివిజన్ చేసుకోవటం, దాన్ని దగ్గర పెట్టుకోవటం, ఎగ్జామ్స్ బాగా పర్ఫామ్ చేయటం. 3 ఇంతలు మనం కష్టపడితే 4వ ఇంత మన భగవంతుడు ఎలాగో మనకి ఇస్తాడు. అలాగా ఫస్ట్ మనం 3 ఇంతలు మనం కష్టపడాలంటే శ్రద్ధగా చదవాలి. అలాగే మనకి సీఏలో ఇంకో నానుడు ఉంది. మీకు సీఏ కోర్స్ గురించి చెప్పాలి కాబట్టి ఆల్రెడీ కోర్స్ గురించి అంతా మన అజయ్ గారు చెప్పేశారు. పాస్ పర్సంటేజ్ కూడా బిలో 10 ఉంటుందండి, బిలో 15 కాదు, మోర్ దెన్ 50 ఉంటుంది పాస్ పర్సంటేజ్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జామ్ కట్టిన వాళ్ళందరితో పోల్చుకుంటే పర్సంటేజ్ బయటకు వస్తుంది. శ్రద్ధగా రాసేవాళ్ళు 30 మందే ఉంటారు, ఆ 30 మందిలో 15 మంది బయటకు వస్తున్నారు. అంటే మన పాస్ పర్సంటేజ్ 15 కాదు. సో ఇది కూడా మీకు ఒక పుల్లింగ్ ఫ్యాక్టర్గా పెట్టుకుని శుభ్రంగా చదువుకోండి. అలాగే మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళ బాగా సెటిల్ అయ్యి మాత్రమే వాళ్ళకి అది రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వగలరు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వీళ్ళని ఉద్దేశించి కూడా ఒక మాట చెప్తానమ్మా. మీ కాళ్ళ మీద మీరు నిలబడితే, ఒక అమ్మాయి కనుక బాగా చదువుకుని సెటిల్ అయితే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబం బాగుపడితే, అలాంటి కుటుంబాలు ఏకమైతే ఒక ఊరు బాగుపడుతుంది. ఇలా బాగుపడిన ఊళ్ళు ఒక జిల్లాని బాగు చేస్తాయి, బాగుపడిన జిల్లాలు ఒక రాష్ట్రాన్ని తయారు చేస్తాయి, బాగుపడిన రాష్ట్రాలన్నీ 2047కి ఒక వికసిత భారత్గా మన భారతదేశం ఎదగాలని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మైలవరానికి ప్రత్యేకించి మా నివృత్తరావు గారికి, ఆయన కనుక సై అనకుండా ఉండుంటే ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా జరిగేది కాదు. మార్నింగ్ ఇక్కడికి వచ్చి 9ంటికి వచ్చి చూస్తే ఏంటి ఏమైంది, ఈరోజు చేయగలమా ఈ ప్రోగ్రాం లేదా, ఎక్కడికి వెళ్తుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాము, ఇంతమందిని కోఆర్డినేట్ చేశాము. మీ స్కూల్ మాస్టర్లు, మీ స్కూల్ హెడ్ మాస్టర్లు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు ఇక్కడ దాకా మిమ్మల్ని తీసుకురావడానికి. ఇదంతా బూడిలో పోసిన పన్నీర్ అవుతుందనే ఒక బాధ మనసులో పక్క లేదు. మనం అన్ని పర్ఫెక్ట్గానే చేసాం. గ్యారంటీగా భగవంతుడు మన ఎందుండి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఇంకో పక్క మదన పడితే, మన వంతు కృషి మనం కరెక్ట్గా చేస్తే మిగతా భగవంతుడు చూసుకుంటాను. ఎగ్జాంపులే ఈరోజు కాన్ఫరెన్స్ అమ్మా. అలాగే మనసు పెట్టి చదవండి. తప్పకుండా భగవంతుడు మీ వెనకాల ఉంటాడు. మీరు గ్యారంటీగా మెరిటోరియస్గా బయటకు వచ్చి బాగా సెటిల్ అవుతారు. జై హింద్, జై ఐసిఐ. ఎలా ఉంది? అందరికీ పవన్ కళ్యాణ్ తెలుసా? ఎవరు పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కరెక్టా? ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆడిటర్ ఒకళ్ళు ఉంటారు తెలుసుగా. అంటే ఆయనకి కూడా లెక్కపత్రం చూసుకుని ఒక చార్ట్ అకౌంటెంట్ ఉండరా? ఎవరు అనుకున్నారు? ఇంతకుముందు కలగన్నారని చెప్పాను కదా. ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పి
ఎంతో కష్టపడి ఆలోచించిన వ్యక్తి ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆడిటర్, మన చైర్మన్ లక్ష్మీకృష్ణ జయంతి గారు. ఏంటి ఇంతేనా పవన్ కళ్యాణ్ మీద మీకున్న అభిమానం? ఆయన మీద ఉన్న మీకు అభిమానం, మా అన్న మీద ఉన్న నాకు అభిమానం. రాత్రి 102 ఫేవర్ ఉంది నాకు. ఇవాళ వస్తానో లేదో తెలియదు అనిపించింది. అన్న మీ సంకల్ప బలం ఏమో తెలియదు, కానీ ఇవాళ ఈ స్టేజ్ ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నానంటే అది ఖచ్చితంగా అన్న సంకల్ప బలం నేను బలంగా నమ్ముతా. ఈ కార్యక్రమం జరగడానికి జయంత్ గారు, ఆయనతో పాటు ఉన్న మేనేజింగ్ కమిటీ మెంబర్స్, నాయుడు గారు ఎంత సంకల్పించాము ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరగాలని చెప్పి, మైలవరం ప్రాంతంలో ఉన్న ప్రతి స్టూడెంట్కి ఎంతో అంత మంచి జరగాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఎట్లాగైనా జరపాలి అని చెప్పి మాతో పాటు ఇంకొంచెం చెప్పాలంటే మాకన్నా ఎక్కువ ఆలోచించి నివృత్తిరావు గారు ఈ కార్యక్రమం జరగడానికి మరో మార్గదర్శిగా నిల్చున్నందుకు మీ అందరి తరపున, మా అందరి తరపున ఒక్కసారి ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఈజ్ నీడెడ్. సార్ మీ సంకల్పం కూడా ఇంత గొప్పగా లేకపోతే ఈ కార్యక్రమం ఈరోజు ఇలా వచ్చి ఉండేది కాదేమో నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఐ రిక్వెస్ట్ నివృత్తిరావు గారు టు ప్లీజ్ అడ్రస్ ద మెంబర్స్. ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫౌండేషన్ గోర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఇన్స్టిట్యూట్ చైర్మన్ జయంత్ గారికి, పెద్దలు రామ్మోహన్ రావు గారికి, మా సోదరుడు అక్కయ్య నాయుడు గారికి, అజయ్ చౌదరి గారికి, ఇతర చార్టర్డ్ అకౌంటెంట్స్కి మరియు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా బెస్ట్ విషెస్. ఈరోజు ఇంతమంది పిల్లలు ఒకే వెన్యూలో కూర్చోవటం అంటే దాని వెనకాల ఉన్న కష్టం ఏంటి అనేది ఇందాక నాయుడు గారు కానివ్వండి, చైర్మన్ జయంత్ గారు కానివ్వండి, అనేక సార్లు మాట్లాడుకోవటం, మేము మాట్లాడి ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి అనే దాని మీద చూస్తే వాతావరణం కూడా బాగోలేదు. ఆఖరికి ఇక్కడ పెడదాము అని వాళ్ళు డిసైడ్ చేయటం, దేవుడు సంకల్పించినట్టు ఇప్పుడు క్లైమేట్ కూడా ఇవాళ మార్నింగ్ బాగలేకపోయినా ఇప్పుడు కొంత సద్దుమణిగి మనందరం కూడా ఈ రకంగా మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ ఫౌండేషన్ కోర్స్ కౌన్సిలింగ్ గురించి అనేక మంది పెద్దలు చెప్తా వచ్చారు. మనం గమనించాల్సిన విషయం, గవర్నమెంట్ స్కూల్ తప్ప ఇక్కడ ఎటువంటి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తప్ప ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ లేవు. ఒక వెనుకబడిన ప్రాంతం మైలవరం. తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తే 99లో, తర్వాత 2000 సంవత్సరంలో మేము డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేస్తే మా తాతగారు ట్రస్ట్ పేరు మీద, దాని తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఒకవైపు వివేకానంద గారండి, సురేష్, ఎస్ఎస్కే అనేక స్కూల్స్ రావటం, నారాయణ, చైతన్య లాంటి స్కూల్స్ రావటం, ఈరోజు ఇంత ఫెసిలిటీస్ గత లాస్ట్ 25 ఇయర్స్లో వచ్చినాయి అంటే ఒక్కసారి మీ అందరూ ఎంత అదృష్టవంతులు ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉండేవి. అటువంటి పరిస్థితుల నుంచి మా సోదరుడు అక్కయ్య నాయుడు గారు, వాళ్ళ తమ్ముడు మురళి గారు కానివ్వండి, ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ అయ్యి కష్టపడి ఒక చిన్న గ్రామం పొందుగోలు నుంచి మన ప్రాంత వాసులు కష్టపడి ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్గా సమాజంలో ఈ పరిస్థితిలో నుంచొని ఉన్నారంటే మనందరం కూడా ఒక్కసారి మనని మనం ప్రశ్నించుకోవాలి. మనం కూడా ఆయనలాగా కష్టపడదామా? వినపడలా, మళ్ళీ గట్టిగా చెప్పాలా? ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం కష్టపడి చదివితే దానికి ఫలితం ఉంటుంది. ఈరోజు
ఆ రోజుల్లో ఆయన సిఏ పాస్ అయినప్పుడు అసలు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు ఏమిటో కూడా ఈ ప్రాంతంలో చాలా మందికి తెలియదు. అటువంటి రోజుల్లోనే ఆయన కష్టపడి ఆయన కానివ్వండి ఆయన బ్రదరు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడైతే ఆర్టికల్స్ చేశారో ఆ సురేష్ బాబు కంపెనీలో అక్కడే ఇవాళ పార్ట్నర్స్గా వాళ్ళు సెటిల్ అయ్యి ఇవాళ సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలిగారంటే వారిని చూసి మీ అందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు వీళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు రోజు రోజుకి ఇవాళ డిమాండ్ పెరుగుతూ ఉంది సమాజంలో. ఇవాళ సక్సెస్ఫుల్గా చార్టర్డ్ అకౌంటెంట్స్గా మీరు సమాజంలోకి వెళ్తే సమాజానికి మీరు సేవ చేయొచ్చు. ఒక ప్రొఫెషన్గా దీన్ని ఎంచుకొని మీరు బాగా రాణించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ చాలా మందికి ఏంటంటే రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్ అనే 2 కోర్సులు తప్ప డీవియేట్ అయ్యి వేరే దానికి వెళ్ళటానికి కొద్దిగా సంకోచిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించి ఈ ఫౌండేషన్ కోర్సు ఏమిటి, మనందరం కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్లో సినిమాలు చూసేదానికన్నా ఒక్కసారి ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ కోర్సు ఏమిటి అని ఒక్కసారి మనం కొట్టి చూస్తే దాని మీద ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో వీళ్ళు పడే కష్టం దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు ఈ కార్యక్రమానికి. ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ని తయారు చేయాలి అని చెప్పి ఆ ఫౌండేషన్ తరపున ఈరోజు ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రాం పెడతాం. మీ అందరికి కూడా ఎంతో ఉపయోగకరం. స్పెసిఫిక్లీ 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ సెగ్మెంట్కి చాలా అవసరం. మీరు దయచేసి ఈ కార్యక్రమంలో పూర్తి శ్రద్ధతో వినండి. పెద్దలు ఇంత దూరం వచ్చి మీకు ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఎంతో కొంత మీరు ఈ ఫౌండేషన్ కోర్స్ వల్ల బెనిఫిట్ అవుతారు. అంతేకాకుండా ఒక కమిట్మెంట్, ఒక కాన్సన్ట్రేషన్తో చేస్తే మనం ఏదైతే సంకల్పిస్తామో దాన్ని అచీవ్ చేయగలమని చెప్పి కూడా నేను చెప్తూ, తప్పకుండా చార్టర్డ్ అకౌంటెంట్ ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను మన మైలవరం గ్రామం మీ అందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, మీ అందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ఫాలో అవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పొందుగల గ్రామం ఎంతమంది ఇక్కడ? పొందుగల గ్రామం ఓకే. అదే పొందుగల గ్రామం నుంచి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక మహావృక్షంలా ఈరోజు ఆ చెట్టు కింద ఎంతోమందికి నీడనిస్తూ సహాయం అనే ఒక పదం, అన్న అనే ఒక పదంతో మీరు ఆయన దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుందే తప్ప ఆయన వైపు నుంచి అన్యాయం అయితే జరగదు. ఎంత వీలైతే అంతమందికి, ఎంత కుదిరితే అంత ఆయనకి చేతనైనంత సహాయం చేసే మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి. నేను ఇద్దరం బలంగా నమ్మే అయ్యప్ప స్వామి శబరిమలలో ఒక పదం రాసి ఉంటుంది, తత్వమసి అని. తత్వమసి అంటే నీలో నీవు ఆత్మని చూసుకోవటం, పక్కవాడిలో కూడా అదే పరమాత్మని చూడటం. అదే కాన్సెప్ట్ని ఆయన ఫాలో అవుతూ ప్రతి ఒక్కడికి ప్రేమని పంచుతూ, మమకారాన్ని పంచుతూ, సహాయం చేస్తూ, క్షేమ, దయ, కరుణ, జాలి అనే గుణాలని అవనరుచుకుని ఈరోజు మా సిఏ ఫ్రెటర్నిటీలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాగా కావాల్సిన వ్యక్తిగా ఉన్న మా అందరి వెల్విషర్, ఐసిఏ విజయవాడ చాప్టర్కి పాస్ట్ చైర్మన్ అండ్ వెల్విషర్, సహాయం అని కోరుకున్న ప్రతి ఒక్కడికి సహాయం చేసే మహోన్నత వ్యక్తి సిఏ శుంకర అక్కయ్య నాయుడు గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. సిఏ ఇన్స్టిట్యూట్ విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి
మెగా కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాం కార్యక్రమానికి విజయవాడ బ్రాంచ్ చైర్మన్ నా తమ్ముడు జయంత్, అలాగే సిఏ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ వీరపవన్ చార్టెడ్ అకౌంటెంట్, అలాగే సిఏ ఇన్స్టిట్యూట్ సికాసా చైర్మన్ అంటే స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అజయ్ చౌదరి, అట్లాగే ఇంతమంది పిల్లల్ని ఇక్కడ సమాయత్తం చేయడానికి మీ అందరికీ అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్ని సమాయత్తం చేసినటువంటి మన టీచర్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ నా సోదరుడు వివేకానంద శ్రీనివాస్ గారికి, అలాగే నా జూనియర్ మా ఊరు నాతో పాటు కలిసి చదువుకొని మేమందరం కలిసి పెరిగాం గౌతమ్ స్కూల్ సురేష్ గారికి, అలాగే మరొక ముఖ్య వ్యక్తి నాకెంతో ఆప్తులు, ఈరోజు 3,000 మంది విద్యార్థుల కోసం ఒక కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము అంటే నేను సైతం అని నేను వస్తాను నాయుడు అని చెప్పి విజయవాడ నుంచి ఎంతో ప్రాక్టీస్ ఉన్నటువంటి సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ వారు నేను చూడాలి మీ పిల్లల యొక్క ఆనందాన్ని చూడాలని ఇక్కడికి వచ్చారు. నాకు అత్యంత ఆప్తులు టిఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే మరి మైలవరం ప్రాంతానికే ఒక వరం మన ఎస్వి సుధాకర్ రావు గారి ఫ్యామిలీ. ఆ కుటుంబం మరి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సహాయ సహకారాలు అందించినటువంటి ఫ్యామిలీ అది. అట్లాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈరోజు ముఖ్య అతిథి సోదరులు నివృత్తరావు గారికి, వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి అన్ని కాలేజీలు అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడికి ఫ్యాకల్టీ అందరూ విచ్చేశారు. పిల్లలందరూ వెంబడి పెట్టుకొని ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుకి కారణభూతులు అవుతున్నటువంటి ఆ ఫ్యాకల్టీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను. అమ్మా, దయచేసి అందరూ ఒక్క పావు గంట సేపు కరెక్ట్గా కదలకుండా ఎవరు మాట్లాడుకొని కూర్చోండి. ఒక స్వార్థంతో నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది. డబ్బు సంపాదించాలి, కూడబెట్టుకోవాలి, ఏదో ఒకటి చేసేసుకోవాలి, నా కుటుంబం బాగు చేసుకోవాలి, నా కుటుంబం ఒకటే బాగుండాలని రకరకాల స్వార్థాలు ఉండొచ్చు. కానీ నాకున్న ఏకైక స్వార్థం ఏంటంటే నేను ఇక్కడే ఈ ప్రాంతంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇక్కడి నుంచి విజయవాడకు వెళ్ళి పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజీలో బీకామ్ చదువుకొని 80%తో అక్కడ పాస్ అయిన నాకు చార్టర్డ్ అకౌంటెన్సీ అనే ఒక కోర్సు ఉంది, ఆ కోర్సు చదివితే అద్భుతంగా జీవితం ఉంటుంది అని ఇక్కడ మన గవర్నమెంట్ కాలేజ్లో వెంకటరామయ్య గారు కీర్తిశేషులు ఆ మాస్టర్ అన్నారు, సిఏ అనే ఒక కోర్సు ఉంది నాయుడు, మీరు చేయండి అయ్యా బాగుంటుంది, మీరు బాగా చదువుతున్నారని చెప్పి ఆయన ఆ రోజు అన్నారు. ఇదేదో కోర్స్ అంట మనం కూడా చేస్తే బాగుంటుందంట అని అనుకున్నాం. కానీ ఆ కామర్స్ సిఈసి గ్రూప్లో చదువుకొని విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ పర్వతనేని బ్రహ్మయ్య గారు అని ఆయన సిఏ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ చేశారు. వారు చార్టర్డ్ అకౌంటెంట్ అంట అని చెప్పి ఆ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తెలియటం, మనం కూడా ఎందుకు సిఏ అవ్వకూడదని చెప్పి జాయిన్ అవ్వటం, ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సుని 4 సంవత్సరాల్లోనే పూర్తి చేయటం. సిఏ అయిన తర్వాత సిఏ చదివేటప్పుడే నేను వెళ్ళి ఎక్కడైతే జాయిన్ అయ్యానో సురేష్ అండ్ బాబు చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఒక విద్యార్థిగా అక్కడ జాయిన్ అయ్యి 3 సంవత్సరాల పాటు ఉండేది అప్పట్లో ఆర్టికల్స్ పీరియడ్. ప్రతి సిఏ స్టూడెంట్ విధిగా 3 సంవత్సరాలు చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర పనిచేస్తూ వర్క్ నేర్చుకోవాలి. అదే ఫర్మ్లో నేను అక్కడ వర్క్ చేసి తర్వాత 98లో సిఏ క్వాలిఫై అయ్యి అక్కడే పిలిచి మా గురువులు పిలిచి మీరు వచ్చి మాతో పార్ట్నర్గా జాయిన్ అవుతే జీవితాంతం మీరు మాకు పార్ట్నర్గా ఉంటాను అంటే మీకు అవకాశం ఇస్తామని చెప్పి నన్ను మా తమ్ముడు మురళిని ఇద్దరిని కూడా పార్ట్నర్స్గా తీసుకున్నారు. ఈ ప్రస్థానం అంతా ఎట్లా జరిగింది అంటే విద్యార్థి దశలో మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చి విన్నారో అక్కడ నేను ఒక స్టూడెంట్గా ఆ రోజుల్లో అట్లా విని దాన్ని తూచా తప్పకుండా ఆచరించడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అంటే నా గురువు సాయి సురేష్ గారు ఒక మాట చెప్పారు, నేను సిఏ చదువుదాం అనుకుంటున్నానండి, బీకామ్ అయిపోయిన తర్వాత సిఏ జాయిన్ అయ్యాను. అప్పట్లో బీకామ్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయాకే సిఏ చదవడానికి ఉంది. ఇప్పుడైతే మీ అదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసి సిఏలోకి ఎంటర్ అయిపోవచ్చు. 3 ఏళ్ళు డిగ్రీ చదవక్కర్లా, ఆ తర్వాత మనం ప్రైవేట్గా చదువుకోవచ్చు. అయితే అట్లాంటి దశలో నాకు ఒక సలహా చెప్పారు, జాగ్రత్తగా వినమ్మా. మీరు తినే ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా భోజనం ఒక్క మిర్చరంలో పెట్టి చూశాను. ప్రతిరోజు 33 సంవత్సరాలైంది. నేను ఆఫీస్ ఆగస్టు 26, 1993లో ఇదే సురేష్ అండ్ బాబులో ఒక పెద్ద ఆఫీస్ అండి విజయవాడ. 44 సంవత్సరాలైంది మా ఆఫీస్ పెట్టి.
సో విజయవాడ నగరంలో ఒక ప్రముఖ స్థానంలో మా ఆఫీస్ ఉంటే అందులో ఉన్న పార్ట్నర్గా నాకు ఇంకొంచెం ఎలివేషన్ ఉంది. ఇదంతా గురువులందరినీ తలుచుకుంటూ నన్ను ఇంతదాకా ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిన ప్రతి గురువుకి పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే స్టూడెంట్స్గా టీచర్స్ ఏం చెప్తారో ఆచరించడం, వినటం, దాన్ని ఆచరించడం, తర్వాత ఫలితాలు పొందటం, ఇది మన దశ అవ్వాలి. ఇవాళ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ కోర్సు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఉద్యోగం అంటే CA పాస్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఖచ్చితంగా కావాలి నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు నేను ప్రాక్టీస్ చేయను, నాకు ఒక జాబ్ చేసేసుకుంటాను, ఏదైనా ఒక సంస్థలోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాను అంటే చార్టర్డ్ అకౌంటెంట్గా జాయిన్ అయిపోవచ్చు ఒక ఉద్యోగిగా. అట్లానే లేదు నాకు ఇవన్నీ వద్దయా నేను బిజినెస్ పెట్టేసుకుంటాను, ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాను అని చెప్తే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ కోర్సు యొక్క గొప్పతనం ఇంత అంత కాదు. ఒక వ్యక్తి డాక్టర్ అయితే, ఒక వ్యక్తి లాయర్ అయితే, ఒక వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ అయితే ఏంటి అనేది ఒక మాట చెప్తా. ఒక డాక్టర్ ఏం కోరుకుంటాడంటే సమాజం మొత్తం జబ్బులు రావాలి, ఆ జబ్బులు వచ్చిన పేషెంట్ నా దగ్గరికి రావాలి, నేను వాళ్ళకి క్యూర్ చేసి పంపించాలి అని అతనికి అవసరం. అతని దగ్గరికి రావాలి అంటే ఎవరో వాళ్ళకి ప్రాబ్లం రావాలి. అట్లాగే ఒక లాయర్ కోరుకోలేడు అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే నేను నా దగ్గరికి వచ్చి అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉండరు, తన్నుకోవాలి. సివిల్ డిస్ప్యూట్స్, క్రిమినల్ డిస్ప్యూట్స్ జరిగితేనే ఒక లాయర్ అతని దగ్గరికి వస్తారు కాబట్టి అది జరగాలనే కోరుకుంటాడు. కానీ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఏం కోరుకుంటాడు తెలుసా? ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలి అని. ఎందుకు అంటే ఈ ప్రొఫెషన్కి అనుబంధం ఏంటంటే డబ్బు సంపాదించిన వ్యక్తులకు మాత్రమే మేము సర్వీస్ ఇచ్చే పొజిషన్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సంతకం పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజంలో ఉన్న మనుషులందరూ బాగా డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు సంపాదించిన వ్యక్తి నా దగ్గరికి రావాలి, వస్తే నేను సలహా చెప్పాలి అని కోరుకుంటా ఉంటాడు. అంటే నేనేంటంటే మిగతా ప్రొఫెషన్స్ని విమర్శించడం కాదు, కానీ ఈ కోర్సు యొక్క గొప్పతనం చెప్పడం కోసం మంచి కోరుకుంటుంది, సమాజ హితాన్ని కోరుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్నగాక మొన్న ఆగస్టు 15వ తారీఖు మనం అందరం చూసాం. మహాకవి గురజాడ గారు చెప్పారు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టోయి గట్టి మేలు తలపెట్టవై సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడ్పడవై దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం వింటున్నాం. అందులో భాగంగా ఈ ప్రాంతం నేను చదువుకొని నేను పెరిగినటువంటి ఈ ప్రాంతం 1990లో విజయవాడకి వెళ్ళిపోయానండి. ఇక్కడి నుంచి 33 సంవత్సరాలు అయింది. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతాన్ని అశ్రద్ధ చేయలా. నేను బెనిఫిట్ పొంది ఇవాళ ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండటమే కాకుండా సంవత్సరానికి ₹1 కోటి సంపాదించాలంటే పెద్ద విషయం కానటువంటి ప్రొఫెషన్లో ఖచ్చితంగా నేను ఉన్నానని తెలియజేస్తూ, ఇది మీకు స్ఫూర్తి అవ్వాలి. ఇక్కడ పిల్లలందరూ కూడా సైన్స్ స్టూడెంట్, ఆర్ట్స్ స్టూడెంట్ లేదా కామర్స్ చదివాము, మేము సైన్స్ వాళ్ళం, మేము పనికిరామేమో అని అనుకునే పరిస్థితి లేదండి. ఎందుకంటే సిఐ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ మన తెలుగు వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో సిఐ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్గా ఇవాళ ఆయన ప్రస్థానం సాగిస్తున్నారంటే ఒక తెలుగు వ్యక్తి ICAI ప్రెసిడెంట్గా ఢిల్లీలో ఉన్నారు, ప్రెసిడెంట్ అయ్యారు. మొట్టమొదటిసారి తెలుగు వ్యక్తి అవ్వటం, ఆయన మా స్నేహితులు అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ, ఆయన యొక్క ప్రొఫెషన్ ఏంటో తెలుసా? ఆయన చదువుకుంది బీకామ్ చదవలా, కామర్స్ అంతకన్నా చదవలా, BSc BJC చదువుకొని చెన్నైలో నేను కూడా CA అంటే ఒక గొప్ప కోర్స్ అంట, మనం సైన్స్ అయినంత మాత్రాన ఎందుకు చదవలేము అని చెప్పి CA ఇన్స్టిట్యూట్ తెలుసుకొని CA కోర్సులోకి జాయిన్ అయ్యి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి CA ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ అయ్యాడు. భారతదేశం గర్వించేటటువంటి ఒక తెలుగువాడు ఢిల్లీలో నగర వీధుల్లో జెండాని ఎగరేస్తా ఉన్నాడు, తెలుగువాడి జెండాని CA ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ రూపంలో. అట్లాంటి గొప్ప స్థితికి చేరినటువంటి వ్యక్తి కూడా కామర్స్ గ్రాడ్యుయేట్ కాదండి, సైన్స్ గ్రాడ్యుయేట్. ఖచ్చితంగా చదువుతున్న BSc BJC చదివిన వ్యక్తి ఇవాళ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో దీంతో ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నానంటే CEC, MEC, MPC లేదు గ్రాడ్యుయేషన్ చేస్తే కనుక బీకామ్ అవ్వచ్చు, BSc అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ కోర్స్ చదవాలంటే హార్డ్ వర్క్ నేను చేయగలను, ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేయగలను అనుకున్నటువంటి ఏ స్టూడెంట్ అయినా ఈ కోర్సులోకి రావచ్చు. సార్ నేను కొంచెం ఇంటెలిజెంట్ కాదండి, లేదా రూరల్ ప్రాంతం నుంచి వచ్చానండి, లేదు మా తల్లిదండ్రులు చదువుకోలేదండి, వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారండి, నాకు అంత నాలెడ్జ్ లేదండి, ఇవేమి పనికిరావు, ఇవేమి అవసరం లేదు, ఏమి చదువుకోకర్లా, వాళ్ళెవరు ఏం చదువుకోకర్లా. మనం గనక హార్డ్ వర్క్ అనే పదాన్ని నమ్మి రోజుకు 12 గంటలు 13 గంటలు నేను గనక కష్టపడగలను అని నమ్మితే ఖచ్చితంగా ఈ కోర్సులోకి రండి. ఖచ్చితంగా భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే
భారతదేశంలో ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 4,42,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రమే ఉన్నారు. మరి 140 కోట్ల జనాభాకి 4,42,000 మంది సీఏలు అంటే ఖచ్చితంగా 100కి 100 చాలరు. దీంట్లో కూడా చాలా మంది ప్రపంచ దేశాల్లో వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు. సో ఈరోజు ఇంకొక 10 లక్షల మంది సీఏలు ఉన్నా కూడా డిమాండ్ అంత బాగా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి కోర్సు ఒక ఛాలెంజింగ్ కెరియర్ని కనుక ఎంచుకుంటే నీ భవిష్యత్తు ఇప్పుడు కనుక పడే కష్టం ఎక్కడైనా కష్టపడాల్సిందే, ఉన్న సమయం ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సిందే. పెట్టే కష్టాన్ని ప్రతి మనిషి గొప్ప వ్యక్తి అవ్వటానికి, ప్రతి మనిషి ఉన్నతమైన స్థితిలోకి ఎదగటానికి, అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి ఏం కావాలి అంటే కృషి, పట్టుదల, హార్డ్ వర్కింగ్, పాజిటివ్ థింకింగ్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ ఇట్లాంటి పదాలను కనుక పుణికిపుచ్చుకోగలిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా సీఏ అంటే దేన్నైనా సాధించవచ్చు. ఈ కోర్స్ చేయడానికి కానీ, సొసైటీలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి కానీ ఏం చెప్తాను అంటే పైనుంచి ఎవరు ప్రత్యేకంగా పుట్టి ఇక్కడికి రారు. గుర్తుపెట్టుకోండి, అందరూ మనలాగే ఉంటారు. ప్రతి మనిషికి కూడా 24 గంటల సమయమే ఉంటుంది. ఒక రోజంటే 24 గంటలే, 25వ గంట ఎవరికి ఉండదు. ఈ 24 గంటల్లో 8 గంటలు ఎవరైనా ఖర్చు పెట్టుకోవాల్సిందే పర్సనల్గా. 7 గంటలు నిద్రపోతాం, 1 గంట కాలకృత్యాలు అవ్వచ్చు, భోజనాలు అవ్వచ్చు, ఆ టైంకి అయిపోతుంది. 8 గంటలు పోతే 16 గంటల సమయం ఉంటుంది. ఈ 16 గంటల సమయాన్ని ఎవరైతే ఖచ్చితంగా ఒడిసి పట్టుకొని ప్రతి నిమిషాన్ని వాళ్ళ యొక్క వృద్ధి కోసం సమయం కేటాయించగలుగుతారో ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పి ప్రగాఢంగా నమ్మి నేను ఆచరించి ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలాంటి మంచి విషయాలు ఇలాంటి పెద్దల ద్వారా ఇక్కడ మనం చేయగలిగితే ఈ పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలి. రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలకి ఒక మంచి మార్గదర్శకులుగా మనం మిగలాలి. వాళ్ళకి మనం ఏదైనా ఒక చేయూతనిచ్చి మనం పొందుతున్నటువంటి అనుభూతిని ఆ పిల్లలందరికీ కూడా ఇవ్వగలిగితే అది బాగుంటుందని చెప్పి ఈ రోజున ఈ టీం అందరిని కూడా సమాయత్తం చేసి ఇక్కడికి తీసుకురావటం. ఈ కార్యక్రమాన్ని పొద్దున్న చూసాం, మీరందరూ చూశారు. ఎంత వర్షం ఉందో చూసారా? భగవంతుడా ఒకటే అడిగా నేను, అంటే ఏంటిది ఇన్ని వేల మంది పిల్లలకి ఒక మంచి కోర్సు గురించి చెప్పి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇక్కడికి వస్తే ఏంటి స్వామి ఇది ఇంత వర్షం ఏంటి, ఇక్కడ మనం క్లాస్ పెట్టగలమా, వీళ్ళకి సెమినార్ చేయగలమా అని ఆలోచించి భగవంతుడికి చెప్పడంతో ఆయన మీరు చూశారు అసలు ఇందాక వర్షం పడిందా, పొద్దున వర్షం ఉందా అన్నట్టుగా ఈరోజు ఇక్కడ వాతావరణం ఉంది. అంటే సంకల్పం కనుక దృఢంగా ఉంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా వచ్చి తీరాల్సిందే. మంచి మనసుతో, నిజాయితీతోటి, స్వార్థం లేకుండా ఏది చేయగలిగితే అది భగవంతుడు హర్షిస్తాడని చెప్పి చెప్పడం కోసం ఈ మాట మీ అందరికి ముందు చెప్తా ఉన్నాను. మరి నివృత్తరావు గారు పాపం భోజనం కూడా చేయలా. సార్ మీరు రావాలి, ఈ ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, మన పిల్లలందరికీ ఉపయోగపడదాం సార్ అని చెప్పి అడిగిన మరుక్షణం వారు మాకు ఈ సమయం ఇచ్చి ఈ కాలేజీ స్కూల్ అసోసియేషన్స్ అందరికీ, టీచర్స్ అందరికి కూడా చెప్పి ఈరోజు 3,000 మంది పిల్లలతోటి ఇక్కడ మనం కార్యక్రమం చేయగలుగుతున్నాం అంటే ఇది నిజంగా మాకు పూర్తిగా తృప్తిగా ఉంది. కనుల ఇంపుగా ఉంది. ఇంతమంది పిల్లల్ని మీ దశలోకి వచ్చి మేము మళ్ళీ అట్లా మీలాగా ఇంత యంగ్ బ్లడ్ తోటి ప్రయాణం చేయాలని అంతటి స్ఫూర్తిని పొందడానికి మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాం. దాదాపు సిఐ ఇన్స్టిట్యూట్లో ఇప్పటి వరకు ఒక 2 minutes కరెక్ట్గా సిఐ ఇన్స్టిట్యూట్లో 11,41,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు భారతదేశం మొత్తం. మరి మీరు కూడా మేము సైతం అని ముందుకు కనుక రాగలిగినట్లయితే ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న కోర్స్ కాబట్టే దీన్ని మీకు తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చాం. 75 సంవత్సరాలైన సిఐ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి భారత రాజ్యాంగం కన్నా కూడా ముందే, అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950లో వస్తే సిఐ ఇన్స్టిట్యూట్ 1949 జూలై 1న ఎస్టాబ్లిష్ అయింది. పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ చేయబడి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఎవరు ప్రైవేట్ వ్యక్తుల సంస్థ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి వారి కంట్రోల్లో నడుస్తున్నటువంటి చార్టర్డ్ అకౌంటెన్సీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఈ పిల్లల కోసం మంచి వాళ్ళందరినీ కూడా ఈ కోర్సులోకి ఆహ్వానించి వాళ్ళ భవిష్యత్తుని బంగారంలాగా ఉపయోగపడాలని ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి మాకు అనుమతి ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. 4,30,000 రూపాయలు అక్షరాల ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. మీ అందరికీ కిట్స్ కానీ అన్ని ఏర్పాట్లు కానీ చూసాం. మరి ప్రతి కార్యక్రమానికి
మనం ఇక్కడ ముందుగా అనుకుంది అక్కడ హై స్కూల్లో పెడదామని, కానీ అక్కడ బురద బాగా ఉందండి అనగానే మనం ఎక్కడ పెడదాం, ఎక్కడ మార్గం ఉంది అంటే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ మరి మార్కెట్ యార్డ్ ఇక్కడ ఉంది. ఈ మార్కెట్ యార్డ్లో 2 షెడ్లను ఉపయోగించుకొని మధ్యలో కనుక మనం ఈ విధంగా షామ్యానాలు వేసుకోగలిగితే బాగుంటుందని చెప్పి నివృత్తరావు గారు టీం ఇట్లా చెప్పడంతో ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని చైర్మన్ ఇక్కడే ఉంది అమ్మాయి, మా చెల్లెలు నవ్యశ్రీ, ఆ అమ్మాయి అట్లాగే బ్రహ్మయ్య మా తమ్ముడు, తను మేము చెప్పిన మరుక్షణం భలేవాళ్ళండి చేసుకోండి అన్నారు. నిజంగా చెబుతున్నా, రైతు మార్కెట్ యార్డ్లోకి వచ్చిన సందర్భంగా ఇక్కడ అనౌన్స్ చేశాం. ఇమీడియట్గా వర్షం విపరీతంగా వచ్చింది. రైతాంగం మొత్తం వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మంచి ఉద్దేశంతో చేసి అటు రైతుల్ని సాటిస్ఫై చేయగలిగాం ఈ ప్రోగ్రాం ద్వారా. ఇటు ఇక్కడ ఉన్నటువంటి 3000 మంది విద్యార్థులకి కూడా భవిష్యత్తుకి ఒక ప్రణాళికని, ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. మరి ఇంకొక ముఖ్య విషయం, నేను సిఏ కంప్లీట్ చేసిన తర్వాత అదే సంస్థలో పార్ట్నర్ అవటమే కాకుండా సిఏ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా 14-15 చేయటమే కాకుండా ఇప్పుడు నేను సెంట్రల్ న్యూఢిల్లీ ICAI న్యూఢిల్లీ కోఆప్టెడ్ మెంబర్గా కెరీర్ మన ఒక ప్రోగ్రామ్, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సలహాలు ఇచ్చేటటువంటి MSME అండ్ స్టార్టప్స్ కమిటీ అని ICAI ఢిల్లీలో ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ గారు నన్ను అందులో కోఆపరేటివ్ మెంబర్గా నామినేట్ చేశారు. అంటే వేరియస్ పొజిషన్స్. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడి నుంచి మీలాగా కూర్చొని మీలాగా చెప్పినప్పుడు ఇలాంటి మాటలని పుణికి పుచ్చుకొని మనసులో పెట్టుకొని చేయటం సాధన వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ స్థానమే కాకుండా మరి ఇక్కడే మైలవరంలో శివాలయంలో పూజ్యులు SV సుధాకర్ రావు గారి సపోర్ట్ తోటి అయ్యప్ప స్వామివారి దేవాలయాన్ని నిర్మించాం. స్వామివారి భక్తితో ఉండి, అంటే ఒకటే కోరుకోండి భగవంతుడిని, ఏం కోరుకుంటారంటే నేను చదువుకునేటప్పుడు నా చదువుకి ఎలాంటి ఆటంకం ఇవ్వద్దు భగవంతుడా, నన్ను బ్రహ్మాండంగా చదువుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వు. ఆ తర్వాత ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాస్తాం, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి, ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏం చేస్తామంటే చదివేటప్పుడు టైం అంతా వృధా చేసుకొని లాస్ట్లో భగవంతుని బతిలాడుతూ ఉంటాం. నాకేదో ఒక విధంగా ఎట్టగొట్ట ఒట్టినేసి నన్ను పాస్ చేసి లేదా మంచి పర్సెంటేజ్ ఇచ్చేసాను అడుగుతాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చక్కటి భగవంతుని ఎప్పుడు హర్షిస్తాడు అంటే నువ్వు నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీకు ఆటోమేటిక్గా చేదోడు వాదోడుగా ఉంటాడు. ఈ రోజు జరిగినటువంటి వర్షమే, ఈ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ రెండింటికి చూస్తే భగవంతుడు ఎంత అండగా నిలబడ్డాడు అనేది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సో ప్రార్థన ఎట్లా ఉండాలంటే, నేను చదివేటప్పుడు నా టైం వృధా కాకూడదు, నేను పూర్తిగా రోజుకి 10 గంటలు 12 గంటలు నేను చదువు మీద ఉండగలగాలి. ఆ విధమైనటువంటి అవకాశం భగవంతుడు అని రిక్వెస్ట్ చేయండి. ఆటోమేటిక్గా చదివేస్తాం, చదివితే రివిజన్స్ చేస్తాం, రివిజన్స్ కూడా పూర్తి అయిపోతే ఎగ్జామ్ ఏ ప్రశ్నను ఇచ్చుకొనివ్వండి చక్కగా రాయగలుగుతాం, రాస్తే రిజల్ట్స్ అయ్యే వస్తాయి. సో అట్లాంటి ధోరణిలోకి మనం మారదాం, అట్లాంటి ఆలోచనతో ముందుకెళ్ళమని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఇంతమంది స్కూల్స్ యాజమాన్యం పేరున ప్రతి స్కూల్కి పక్కనే ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ డాక్టర్ మాధవి గారు, అబూబకర్ గారు కామర్స్ డిపార్ట్మెంట్, అలాగే వారి లెక్చరర్స్, అట్లాగే వివేకానంద స్కూల్స్ మా మిత్రుడు, మా సోదరుడు, మా అయ్యప్ప స్వామి వారి సమాజంలో వారు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మరి స్వామి మీకు ఇంకొక మాట, మైలవరంలో దేవాలయం నిర్మించుకున్న అయ్యప్ప స్వామి వారి దేవాలయం 70 లక్షల రూపాయలు ఖర్చు అయింది. 5 నెలల్లో డబ్బులు అట్లా వచ్చినాయి, ఖర్చు పెట్టేశాం చక్కగా స్వామివారి దేవాలయాన్ని నిర్మించుకోవడం. గత 11 సంవత్సరాలుగా ఎంతమంది స్వాములు వస్తే అంతమందికి స్వాములకి భోజనం పెట్టేటటువంటి భాగ్యాన్ని రోజు సంవత్సరానికి 20,000 మంది స్వాములు భోజనానికి వస్తున్నారు. అట్లాంటి మహత్ కార్యానికి భగవంతుడు నన్ను ముందుంచాడు. అట్లానే మరి లాస్ట్ ఇయర్ నుంచి మేము ఏమనుకున్నామంటే ఒక మంచి ఫండ్ రైజ్ చేస్తాం, 1 కోటి రూపాయలు ఫండ్ రైజ్ చేయగలిగినట్లయితే ఆ 1 కోటి రూపాయల ఫండ్ తోటి స్వామివారికి నైవేద్యం అద్భుతంగా పెట్టొచ్చు ఈ భోజనాలు అనుకొని ఒక పిలుపు వాట్సాప్ మెసేజ్ రూపంలో ఇస్తే ఇప్పటికి 90 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయండి. 90 లక్షల రూపాయలు నమ్మి మా మీద ఉన్నటువంటి పరిస్థితిని చూసి 90 లక్షల రూపాయలు డిపాజిట్స్ వచ్చినాయి. అట్లాగే స్వామికి వెండి వస్తువులు చేపిద్దామని చెప్పి పెడితే 11 కేజీల వెండి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నాను, అట్లాగే విజయవాడలో నవరాత్రులు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందండి. 3 సంవత్సరాలు నుంచి చేస్తున్నాం. మరి దాదాపు రోజుకి 5,000 మంది భోజనాలు పెడుతూ ఒక కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది, అమ్మవారి నవరాత్రుల కార్యక్రమం. రోజుకు 10,000 మంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. మేము ఏర్పాటు చేసినటువంటి నవరాత్రుల్లో 1,16,5 లక్షలు అయింది లాస్ట్ ఇయర్. అంతకుముందు 1 కోటి రూపాయలు, అంతకుముందు 1,08 లక్షలు, 3 ఏళ్లుగా. దానికి కూడా నన్ను చైర్మన్గా ఉంచింది అమ్మవారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం విజయవాడలో అయ్యప్ప స్వామివారి శబరిమల నుంచి 10 మంది మేల్శాంతుల్ని విజయవాడ తీసుకొచ్చి అసలు అయ్యప్ప స్వామి పడి పూజా విధానం ఎట్లా జరుగుద్దని చెప్పి ఒక మహత్తరమైన 20,000 మంది స్వాములతో ఒక కార్యక్రమం 1,25 లక్షల రూపాయలతోటి బడ్జెట్ తోటి ప్లాన్ చేసాం. దానికి కూడా స్వామివారు నన్ను చైర్మన్గా పెట్టారు. మరి
అట్లనే వీరమణి గారని సింగర్ ఆయన అయ్యప్ప స్వామి వారి పాటలు పాడతారు చెన్నైలో, వారు వస్తున్నారు. అంటే ఏం చెప్తున్నానంటే ఇదంతా అట్లాగే కరువు వచ్చింది మనకంటే, కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఆ కోవిడ్ని ఎదుర్కోవడానికి 1 కోటి రూపాయల ఫండ్ కనుక సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వగలిగితే మనం అద్భుతాన్ని చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఛాంబర్లో నా ఫ్రెండ్స్ అందరితోటి మోటివేట్ చేస్తే 4 రోజుల్లో 1 కోటి రూపాయల డబ్బులు పోగు చేసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ 1 కోటి రూపాయలని ఇవ్వగలిగి, అంటే కష్టంలో ఉన్నప్పుడు నిలబడాలి మనం మా సాటి మనుషులకి అని చెప్పి ఆ 1 కోటి రూపాయలు తీసుకెళ్లి సీఎం గారికి ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్ళాం. ఇక్కడ డయాస్ మీద చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానంలో అద్భుతమైన పొజిషన్స్ లో ఉన్నారు. ఇక్కడే టిఎస్ రామ్మోహన్ రావు చెప్పాను మీకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత 20 సంవత్సరాలు ఆయన చనిపోక ముందు ఆయన ఎవరిని పిలిచి నా సలహాలు ఇవ్వండి అంటే టిఎస్ రామ్మోహన్ రావురే ఆయన ఆడిటర్. ఆయన ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా దానికి నిలబడిన వ్యక్తి రామ్మోహన్ రావు గారు. అట్లానే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం జయంత్ గారు మా చైర్మన్ గత 3-4 సంవత్సరాలుగా మొత్తం డిప్యూటీ సీఎం గారి ఫైనాన్షియల్ ప్రతి రూపాయి చూసేది ఆయనే. ఏ కాంట్రాక్టర్కి ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా ఆయనే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కోర్స్ అంత గొప్ప కోర్స్ అని తెలియజేయడం కోసం ఇట్లాంటి విషయాలు కూడా మీ ముందు రివీల్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఈ విధంగా ప్రయాణం సాగుతూ ఉంది. ఇంత మంచి కోర్సుని ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే ఏకైక లక్ష్యంతో వచ్చిన మా లక్ష్యం నెరవేరాలని భగవంతుని కోరుకుంటూ విచ్చేసిన ఇక్కడ అన్ని స్కూల్స్ యాజమాన్యాలకి పేరున విజయవాడ బ్రాంచ్ సిఐ ఇన్స్టిట్యూట్ తరపున నా పర్సనల్గా నా తరపున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ పిల్లలందరి యొక్క భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దమని, అంచెలంచెలుగా వారు ఎదగాలని మనసా వాచా కర్మణ మా అయ్యప్ప స్వామి వారిని వేడుకుంటూ మేము చేసిన ఈ ప్రయత్నం సఫలీకృతం అయ్యి తీరుద్దు అని చెప్పి భగవంతుని వేడుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశాన్ని మీ అందరి దగ్గర, నా ప్రాంత ప్రజల దగ్గర ఆ రుణాన్ని కన్న తల్లికి ఉన్న ఊరికి సంబంధించిన రుణాన్ని కొంత తీర్చుకునే దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, మీరందరూ రావటం, ఖచ్చితంగా మీరు కూడా ఒకరోజు నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఆ రోజు చెప్పిన మాట నాకు నిజమైంది, నా భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దబడింది సార్ అని మీరందరూ వచ్చి చెప్పే రోజు రావాలని మనసారా కోరుకుంటూ ఇంత మహత్కార్యంలో భాగ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ అనే పదాన్ని మాత్రం మర్చిపోకండి. పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. సెల్ఫ్గా నాకన్నా గొప్పోడు ఎవడు లేడు, నేనే గొప్ప అనే తత్వంతో మైండ్లో పెట్టుకోండి. ఎవరికి ముందు పొంగిపోవద్దు. ఎంత సక్సెస్ వచ్చినా మనం పొంగొద్దు, తప్పు చేయొద్దు. చక్కగా మళ్ళీ సామాన్యుడిగా భగవంతుడికే చెప్పేద్దాం, నువ్వు ఇచ్చిన ఈ సక్సెస్ని నీ పాదాల దగ్గరే పెడుతున్నా, నాకు మళ్ళీ ఇంకొక కొత్త సక్సెస్ ఇవ్వు అని చెప్పి ఆ విధంగా మన ప్రయాణం సాగాలని మీ అందరినీ బ్లెస్ చేస్తూ మా అయ్యప్ప స్వామి వారిని మరొకసారి వేడుకుంటూ మీ అందరి జీవితాలు ఆనందమయం అవ్వాలని, మీ పేరెంట్స్ ఖచ్చితంగా నా బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని గర్వపడే రోజు రావాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సోదరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నవ్యశ్రీకి. ఇంత మంచి అవకాశాన్ని ఈ రైతాంగానికి సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డ్ నిజంగా వర్షం అంతా ఆగిపోయి ఈ షెడ్లో ఇట్లా వేసి ఇట్లా చూసుకునే విధంగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరి మనసులు గెలుచుకోవడానికి మరొక మంచి కార్యక్రమంతో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాం. ఆ విధంగా సహకరించిన ప్రతి కాలేజ్ యాజమాన్యానికి, ప్రతి స్కూల్ యాజమాన్యానికి పేరున అందరూ కూడా కరతాళ ధ్వనులతో ఒక్కసారి చప్పట్లు కొట్టి గట్టిగా మీ అంతా సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సార్ ఒక 2 minutes సార్. అమౌంట్ ద డయాస్ మ్యామ్.
టీచర్స్ ప్రతినిధులుగా వివేకానంద గౌతమ్ స్కూల్ తరఫున వచ్చినటువంటి సురేష్ గారు, శ్రీనివాస్ గారు, మార్కెట్ జన్మభూమికి సేవ చేయాలని ఈ బృహత్తర కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకుని ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారకులు ఆత్మీయ మిత్రులు అక్కయ్య నాయుడు గారు, విజయవాడ బ్రాంచ్ చైర్మన్ జయంత్ గారు, సెక్రటరీ వీరపవన్ గారు, సికాసా ప్రెసిడెంట్ అజయ్ చౌదరి గారు, సభను అలంకరించినటువంటి పెద్దలు, విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నటువంటి గురుతుల్యులు, ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోద్ది. కరెక్ట్గా 10 నిమిషాలు వెయిట్ చేయండి దయచేసి ప్లీజ్. సిఏ ప్రోగ్రాం గురించి ముఖ్య విషయాలన్నింటినీ బ్రాంచ్ చైర్మన్ వివరంగా చెప్పారు. అట్లాగే అక్కయ్య నాయుడు గారు ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి మోటివేటివ్ సందేశాన్ని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. అసలు ముఖ్యంగా వారు అసలు ఈ కామర్స్ కోర్సును ఎందుకు తీసుకోవాలి, ఈ సిఏ ప్రొఫెషన్కి ఎందుకు రావాలనే దానికి రీసెంట్గా ఇండియా టుడే మ్యాగజైన్లో ద 19 మూమెంట్ కేమ్ ఫర్ అకౌంటింగ్ ప్రొఫెషన్ అని ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ వచ్చింది. అట్లాగే సిఏ జర్నల్లో డిసెంబర్ 2025లో అకౌంటింగ్ ప్రొఫెషన్ అవుట్సోర్సింగ్ ఆపర్చునిటీస్ గురించి ఒక డీటెయిల్ ఆర్టికల్ వచ్చింది. ఈ రెండిట్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నా ప్రయత్నం గురువులకి, ఎవరైతే వెంకటరామయ్య గారు మన అక్కయ్య నాయుడు గారికి సందేశం ఇచ్చి మార్గనిర్దేశం చేశారో, పర్టికులర్గా ఇప్పుడు ఉన్నటువంటి గురుతుల్యులు కూడా మీ పిల్లలకి ఇది మీరు తెలుసుకున్న దానికి వారికి తెలియజెప్పే ఉద్దేశంతో దీన్ని మీతో పంచుకునే ఉద్దేశం చేస్తాను. అట్లాగే ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. 1919 మూమెంట్ కేమ్ ఫర్ అకౌంటింగ్ ప్రొఫెషన్ అంటే మనకి భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చి స్టార్ట్ అయింది 1990లో. దానివల్ల కొన్ని లక్షలాది ఆపర్చునిటీస్ భారత యువతకి ఐటీ రంగంలో వచ్చినాయి. విప్రో, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కొన్ని లక్షలాది మంది విద్యార్థులకి అవకాశాలు కల్పించినాయి. అంతకుముందు ఇంజనీరింగ్, డాక్టర్ వరకే ఉన్నది. ఐటీ ప్రొఫెషన్ కూడా ఒక భారతదేశంలో విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా వచ్చింది. అట్లాంటి సువర్ణ అవకాశం అకౌంటింగ్ ప్రొఫెషన్కి ఉంది అని తెలియజెప్పడం ఈ ఆర్టికల్ ఉద్దేశం. దాన్ని ముఖ్య గణాంకాలతో దాన్ని వాళ్ళు వివరించడం జరిగింది. మనకి ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ ఎకానమీతో భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇది 5వ ఆర్థిక వ్యవస్థ. 2047 నాటికి, ఇప్పుడు అమెరికాతో వచ్చేటికి 32 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి 2వ స్థానం ఆక్రమించే ఉద్దేశంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరుగులెడుతోంది. అంటే 140 కోట్ల జనాభా ఉన్న ఆర్థిక వ్యవస్థకి 4 ట్రిలియన్ ఎకానమీ ఉంటే 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా దాదాపు 32 ట్రిలియన్ ఎకానమీతో ఉంది. కానీ ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ డిఫరెన్స్ మూలంగా అమెరికాలో ఇవాళ అకౌంటింగ్ ప్రొఫెషన్లో పూర్తి షార్టేజ్ వచ్చింది. ఈ సిఏకి ఈక్వల్ అయినటువంటి సిపిఎస్ అమెరికాలో ప్రస్తుతం షార్టేజ్ 3 లక్షలు ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కొత్తగా అకౌంటింగ్ ప్రొఫెషన్లో చేరే విద్యార్థులు అమెరికాలో తగ్గిపోవటం, 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటిన సిపిఎలు రిటైర్ అవడం మూలంగా రెండింటికి మధ్య గ్యాప్ పెరిగి సుమారు అది 3 లక్షల షార్టేజ్లో ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం 1,20,000 ఎవ్రీ ఇయర్ యాడ్ కాబోతుంది. అంటే నెక్స్ట్ 20 ఇయర్స్ పాటు అమెరికాలో ఉన్నటువంటి అకౌంటింగ్ ప్రొఫెషన్ల కొరత పెరుగుతుందే కానీ తగ్గేది కాదు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాలోడ్ బై మిడిల్ ఈస్ట్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. అంటే భారతదేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఎకానమీలో అకౌంటింగ్ ప్రొఫెషన్ యొక్క స్కేర్సిటీ నెక్స్ట్ 20 ఇయర్స్లో చాలా ఎక్కువగా ఉండబోతుంది. కానీ దాన్ని తీర్చుకునే ఉద్దేశంతో
భారతదేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఇతర పెద్ద కంపెనీస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని ఇండియాలో స్థాపిస్తున్నాయి. దాంట్లో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ప్రస్తుతం 1700 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్లో 2030 నాటికి 2500 సుమారుగా ఉంటాయి అనేది ఒక అంచనా. ప్రస్తుతం $60 బిలియన్ ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఎకానమీ వల్ల ఇండియా పొందితే 2030 నాటికి $110 బిలియన్ ఉంటుందని అంచనా. అట్లాగే అకౌంటింగ్ ఫంక్షన్లో ప్రస్తుతం మనకి 52% ఉంటే 2030 నాటికి 60 సుమారుగా $12 to $15 బిలియన్ ఓన్లీ అకౌంటింగ్ ప్రొఫెషన్ అవుట్సోర్సింగ్ వల్ల ఇండియా పొందబోతుంది. సుమారుగా ముఖ్యమైనది మీరు నోట్ చేసుకోవాల్సింది 10 మిలియన్ జాబ్స్ ఈ అవుట్సోర్సింగ్ అకౌంటింగ్ ఫంక్షన్లో రాబోతున్నాయి. అంటే అదర్ దాన్ ఇంజనీరింగ్, డాక్టర్ అండ్ ఐటీ ప్రొఫెషన్లో అద్భుతమైనటువంటి అవకాశాల గని నెక్స్ట్ 2 to 3 డెకేడ్స్ పాటు అకౌంటింగ్ ప్రొఫెషన్ కామర్స్ స్టూడెంట్స్కి వస్తుంది. అందువల్ల ఇందాక మన పెద్దలు చెప్పినట్టు మీలో ఎవరన్నా సిఏ కోర్స్ చూజ్ చేసుకుంటే దాంట్లో అసలు తిరుగులేదు, అవకాశాలు కానీ పూర్తిగా ఉంటుంది. ఒకవేళ కాకపోయినా ఒక కామర్స్ ప్రొఫెషన్ చూజ్ చేసుకుంటే కూడా మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజెప్పడం నా ఉద్దేశం. దానికి నేను పర్టికులర్గా టీచర్స్కి చెప్పేది ఏంటంటే సిఏ ఇన్స్టిట్యూట్ ఎవ్రీ ఇయర్ ఐసిఏ కామర్స్ ఒలింపియాడ్ అని చెప్పి కండక్ట్ చేస్తుంది. ఈ ఏడు నవంబర్ 2028వ తారీఖున అది కండక్ట్ చేయబోతుంది. ఆగస్ట్ 21 నుంచి అంటే రేపు నుంచి దానికి ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th, 11th, 12th అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే దీన్ని రిజిస్టర్ చేసుకుని మీరు కామర్స్ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేసేటి ఎంకరేజ్ చేయవలసిందిగా టీచర్స్ అందరినీ నేను మరీ ప్రార్థిస్తున్నాను. దాంతో వాళ్ళ కామర్స్లో వాళ్ళకి ఎపిటైట్ ఉన్నదా లేదా తెలుసుకోవటం, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుని ఆ కామర్స్ విద్య మీద వాళ్ళ మమకారం పెంచే విధంగా మీరు తీర్చిదిద్దడానికి ఈ కామర్స్ ఒలింపియాడ్ ఉపయోగపడుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఈ కామర్స్ ఒలింపియాడ్ని ప్రతి ఒక్కళ్ళు 8వ తరగతి నుంచి అవకాశం ఉన్న వాళ్ళ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి అవకాశం ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి 3rd ఇయర్లో ఉంటే కాలేజీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని 3rd ఇయర్లు కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండి 8 లక్షల లోపు ఆదాయం ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని ఎనీ ప్రాక్టీసింగ్ సిఏ ఫర్మ్లో 6 months to 9 months మీరు వర్క్ చేస్తే 9,000 రూపీస్ స్టైఫండ్ ఇచ్చి మీరు వర్క్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా దయచేసి టీచర్స్ అందరూ గ్రహించి మీ విద్యార్థులకి ఇది చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ గురువుల పాత్ర తీర్చిదిద్దటంలో ఇందాక అక్కయ్యనాయుడు గారు చెప్పినట్టు వెలలేనిది. ఎవరైనా సరే, ఆఖరికి నేనైనా ఇంకోళ్ళైనా తీర్చిదిద్దందే ఈ పొజిషన్ సాధించడం అన్నది అసాధ్యమైనటువంటి పని. ముఖ్యంగా నాకు ఇప్పటికి కూడా ఎంతోమంది గురువులు తీర్చిదిద్దితే ఈవెన్ అకౌంటింగ్ ప్రొఫెషన్లో కూడా మన అక్కయ్యనాయుడు గారి సీనియర్ పార్ట్నర్ ఫౌండర్ సాయి సురేష్ గారు ఇప్పటికీ నాకు గురువుగా మెంటర్గా ఉండబట్టి నేను అత్యంత ఆత్మవిశ్వాసంగా నా ప్రాక్టీస్లో ముందుకెళ్ళగలుగుతున్నానని చెప్పగలుగుతున్నాను. అందుకని ఏ రంగం తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా, చరిత్ర తీసుకున్నా, ఆధ్యాత్మిక రంగం తీసుకున్నా, ఆధునిక భారత చరిత్ర తీసుకున్నా, గురువులు తీర్చిదిద్దందే ఒక వ్యక్తి తీర్చిదిద్దబడలేదనేది అనేక మనకు చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. అర్జునుడు తీసుకుంటే ద్రోణాచార్యుడు అతనిలోని ఏకాగ్రతను పెంచి భారత మహాసంగ్రామంలో ఒక ముఖ్య భూమిక పోషించి దాన్ని విజయం వైపు నడిపించినటువంటి విలువిద్య యోధుడిగా తీర్చిదిద్దింది ద్రోణాచార్యుడు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన బాలుణ్ణి రాజనీతి, యుద్ధతంత్రం, ఆర్థిక శాస్త్రం, క్రమశిక్షణతో అనేక సంవత్సరాలు కఠిన శిక్షణ ఇచ్చి ఒక భారతావన్ని ఏకం చేసినటువంటి చరిత్ర గతిని మార్చిన మౌర్యవంశ స్థాపకుడు, మహాచక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడిగా ఒక సాధారణ బాలుని తీర్చిదిద్దింది చాణక్యుడు. ఒక సమర్థుడు, ధైర్యవంతుడైనటువంటి మరాఠా రాజు శివాజీని స్వరాజ్యకాంక్ష తగిలించి ధర్మరక్ష పాలకుడుగా స్వపరిపాలన వైపు, సత్పరిపాలన వైపు మార్గనిర్దేశం చేసింది సమర్థ రామదాస్. అట్లాగే తన గురుస్పర్శ ద్వారా
ప్రపంచానికి భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను పరిచయం చేసి ప్రపంచ మానవ జాతిని మేలుకొల్పిన వివేకానందుడిగా నరేంద్రుడిని మార్చింది స్వామి రామకృష్ణ పరమహంస. అట్లాగే ఆధునిక భారతదేశంలో సహకార రంగంలో తీసుకుంటే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు. తను టాటా స్టైఫండ్తో అమెరికాలో విదేశీ విద్యను అభ్యసించి ఆనందపట్టణంలో దిగినప్పుడు తను ఆనందపట్టణం విడిచి వెళ్ళాలనుకున్న సమయంలో కాదని రైతులకు తను చేయగలిగినటువంటి కార్యక్రమాల గురించి మార్గనిర్దేశనం చేసి ఒక అమలుని అద్భుతమైన సంస్థని తీర్చిదిద్ది దాని ద్వారా భారతదేశంలో సహకార రంగానికి ద్వారా కొన్ని లక్షలాది మంది రైతుల జీవితాలలో వెలుగు నింపడానికి కారకుడైనటువంటి కురియన్కి మార్గనిర్దేశం చేసింది త్రిభువన్ దాస్ పటేల్. అట్లాగే రక్షణ రంగ పితామహుడుగా భారత రాష్ట్రపతిగా అశేష సేవలు అందించినటువంటి అబ్దుల్ కలాంకు నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్. ఒక బాంబేలో క్రీడా మైదానంలో కఠోర శిక్షణ ద్వారా తీర్చిదిద్ది ప్రపంచ మేటి బ్యాట్స్మెన్గా సచిన్ టెండూల్కర్ని తీర్చిదిద్దింది రత్నాకర్ అచేకర్. క్రమశిక్షణ కఠోర శిక్షణ ద్వారా ఒక ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పుల్లెల సింధుని తీర్చిదిద్దింది పుల్లెల గోపీచంద్. ఈ ఉదాహరణలన్నీ మనకేం చెప్తున్నాయంటే ఒక సాధారణ వ్యక్తులు అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే మీ గురువులు పోషించే పాత్ర వినలేనిది. ఒక విద్యార్థిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించి అతన్ని ప్రోత్సహించి అతను మహోన్నతుడిగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైనదని నా స్వానుభవం కూడా. అట్లాగే మన ప్రాచీన సంస్కృతిలో కూడా మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ అని చెప్పారు. అంటే గురువు యొక్క పవిత్రమైనటువంటి స్థానాన్ని మన ప్రాచీన సంస్కృతి గుర్తించింది. అట్లాగే మనకి ఒక మంచి గురువు కోసం ఒక శిష్యుడు కూడా పరితపించాలి. ఒక మంచి శిష్యుడిగా ఉంటేనే మీరు గురువు లభిస్తాడు. దానికి మన అక్కయ్యనాయుడు గారు చెప్పినటువంటి ఉదాహరణలు మా స్వానుభవాలు కూడా అయ్యాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది వందలాది మంది అక్కయ్యనాయుడులు ఈ ప్రాంతం నుంచి వాళ్ళ జీవితాల్లో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆయన యొక్క ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. Thank you so much, sir. I now request Srimati Panakalla Navesri Garu, Market Yard Chairman, to please address the students, ma'am. Hi, good afternoon. ఈ రోజు మన మైలవరంలో ఇలాంటి ఒక సెమినార్ కండక్ట్ చేసిన విజయవాడ సిఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, అక్కయ్యనాయుడు గారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కయ్యనాయుడు గారు మాట్లాడేటప్పుడు వచ్చాను, వింటున్నాం. ఆయన ఇచ్చిన స్పీచ్ వినేటప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాకెవరు ఇలా చెప్పలేదు. చెప్పుంటే మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళం. ప్రతి స్టెప్ తీసుకోవడం నాకు తెలిసింది. బీటెక్ చదవడం, ఇంటర్ చదివా, తర్వాత ఏం చేయాలి ఆలోచించాం. మేము ఏదో పెద్ద పెద్ద స్కూల్లో నుంచి అయితే చదవాలా, డౌన్ టు ఎర్త్ నుంచి పైకి వచ్చాం, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా వచ్చాం. అది ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఇంతమంది ఎక్స్పీరియన్స్తో మనకి చెప్తున్నారు. ప్రతిదీ కూడా మనం మైండ్కి తీసుకుని హార్డ్ వర్క్ నమ్ముకునేది. ఇక్కడ ఉండే ప్రతి పేరెంట్స్ కూడా ఎంతో కష్టపడి మనల్ని పంపించి మీరు ఎందుకు వాళ్ళు పొలాల్లో పని చేసుకుంటాం మీరు చదువుకోవాలని పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళని గుర్తుంచుకుని మీరు ప్రతి స్టెప్ ముందేయాలి. అలాగే అక్కయ్యనాయుడు గారు ఇచ్చిన స్పీచ్ కానీ, రామ్మోహన్ రావు గారు ఇచ్చిన స్పీచ్ కానీ వింటే ఎంతో ఆదర్శంగా ఉంది. ఇలాంటి పెద్దలు ఇచ్చిన ప్రతిదీ కూడా విని మన మైండ్లో ఉంచుకొని మంచి విధానంగా వెళ్ళాలని తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పిన ప్రతి మాటను వినాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. We now proceed for felicitation for the members who cooperated and make sure that this event happened in such a grandeur way. I request Chairman of the branch and Naidu Garu to please felicitate the members. Firstly, Suresh Garu, please.
across their schools to this venue and making sure this Mailoram Girls High School. Okay. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ ఎంత ఘనంగా జరగడానికి సహకరించింది అందరికీ కూడా చాలా థ్యాంక్స్. పేరు పేరున కృతజ్ఞతలు. చిన్న రిక్వెస్ట్ అండి, స్టూడెంట్స్ అందరూ ఎంత చక్కగా వచ్చారో అంత డిసిప్లిన్గా మీ వెహికల్స్కి వెళ్ళాల్సిందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. చెప్తున్నా, మీడియాలో షేర్ చేయకండి. ప్రోటోకాల్ అది మనం తృప్తి
గట్టిగా వెళ్తున్నాం. టైం ప్రకారం జరిగింది. ప్లేస్ మారిందని తెలుసు సార్. ప్లేస్ మారిందంటే హై స్కూల్ మొత్తం ఎదర ఎట్లా అనుకుంది హై స్కూల్ సార్. అదంతా రెడ్డి హై స్కూల్ అనేసి 2005లో వాళ్ళ పేరుతో కట్టారు. మనం బాగోలేదనుకో, చైర్మన్ మనం బాగాలేదనుకో, వాడు ఎవరు సంపద పడతాడు. బాగుంటే ఒక్క తీసుకురావు సందీప్ ఏంటి ఎలా ఉందని మాటల్లో చెప్పలేను. అంత ఆనందం కాదు. ఇదంతా అంత నీటికి తయారు చేస్తారు. ఏదంటే సందీప్ ఒక్కనే ఉన్నాను. అజయ్ ఉన్నాను. ఎక్కేయచ్చు. ఎందుకు కారు ఇక్కడ ఉంది కదా సార్, కారు వేసుకొచ్చేస్తాను.